ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయై నమో నమః. ఓం వజ్రణకాయ విద్మహే తీక్షణ దగ్గుష్ఠాయ ధీమహి తన్నో లక్ష్మీ నవనారసింహస్వామి ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా నరసింహస్వామి వారి యొక్క జయంతి శుభాకాంక్షలు. అందరిపైనను కరుణ, కటాక్ష, దయ కలిగించాలని కోరుకుంటూ ఆశీర్వచనం. 1/5/2025 నుండి 15/5/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి చివరార్ధ సంచార స్థితి. కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి. కన్యరాశిలో కేతు సంచార స్థితి. మీనరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి. బుధ భగవానుడు, శుక్ర భగవానుడు, శని భగవానుడు, రాహు భగవానుడితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి అష్టమ స్థాన శని సంచార స్థితి వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా వస్తూ ఉండబడినటువంటి శ్రీ నరసింహస్వామి జయంతి సందర్భంగా స్వామివారికి ఆశీస్సులు ఎలా పొందాలి, లక్ష్మీ కటాక్షం ఎలా పొందాలి, రాజయోగాన్ని ఎలా పొందాలి, శత్రువుల నుంచి ఎలా బయటపడాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? పునర్వసు నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రుడు, అద్భుతమైన యోగం. రాశిలోనే కుజ భగవాను ఉండడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన చిన్న చిన్న విషయాలకు గొడవలు, తగాదాలు, ఆవేశం తగదు. దయచేసి దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరమని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. తృతీయంలో కేతు సంచార స్థితి ఉండటం వల్ల తల్లిదండ్రులు, గురువులతో మర్యాదపూర్వకంగా గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోండి, మీకు మంచి శుభ పరిణామం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. భాగ్యస్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి. ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలతో స్నేహితులతో చాలా గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోగలగాలి. లేకపోతే శత్రువులు అక్కడి నుంచే పుట్టి జీవితం కుక్కలు చింపిన ఇస్తర అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. కనుక మౌనం, ధ్యానం, మాట జారడం, ఆవేశంగా నిర్ణయం తీసుకోవడం, ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి అలాంటి వాటికి దూరంగా ఉండడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. రాజ్యస్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయడం వల్ల వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో పై అధికారులతో సహా ఉద్యోగస్తులతో మీరు మంచి చేస్తే మంచి పొగడ్తలు, గౌరవం, రాజసన్మానం, సభల యందు, సమావేశాలందు మాట్లాడే అధికారం ఉంటుంది. యోగ్యత సంపాదిస్తారు. అలా చిన్న చిన్న తప్పులు చేశారనుకోండి, వాళ్ళు చెప్పినప్పుడు కూడా సరిదిద్దుకోండి, భవిష్యత్తు బంగారు రోజుగా ఉంటాయి. అలాగనే ఏకాదశంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు, వ్యాపారాలు, క్రయ విక్రయాలు యోగదాయకం. కనుక నరసింహస్వామి వారికి పంచామృతములతో అభిషేకం చేయించడం, తెల్లటి మంచి తెల్ల జాజుల దండను స్వామివారికి సమర్పించడం యోగదాయకం. అలాగనే చంద్రుడికి పెట్టేటువంటి నైవేద్యంలో, అంటే మన కింద చెప్పిన విధానంగా నైవేద్యంలో బియ్యాన్ని వేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టి గోమాతకు ఏర్పాటు చేయడం, లేదా చేపలకు ఆహారంగా వేయడం వలన వ్యాపార ఆకర్షణ. ఎవరికి? రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారికి, నీటి వ్యాపారాలు చేసేటువంటి పాల ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తులు, అలాగనే అనేక రకాల వ్యాపారస్తులకి జనాకర్షణ, ధనాకర్షణ,
కర్కాటక రాశి వారికి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి.